అండి 2025కి సంబంధించిన ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో నెక్స్ట్ ఏంటి వెబ్సైట్ అయిపోగానే మనమైతే కాలేజెస్ చూస్తూ ఉంటాము. సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఈ రోజు మనం డీటెయిల్గా ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇది చాలా యూజ్ అవుతుంది మీకైతే. సో మనం ఇంటర్ అయిపోగానే ఒక పని అయిపోయింది అనుకుంటాం, కానీ కాలేజ్లో చేరడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ బాగా మంచి డెసిషన్ తీసుకొని కాలేజ్కి అయితే మనం ఎంటర్ అవ్వాలి. సో కాబట్టి ఈరోజు మనం విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, దీన్ని వచ్చి వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని అంటారు. సో ఫుల్ ఫామ్లో అయితే సో ఈ కాలేజీకి సంబంధించిన అకాడమిక్స్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్స్ ప్రోగ్రామ్స్లో మనకైతే బీటెక్ ఏఐడిఎస్ అయితే ఉంటుంది. ఏఐడిఎస్ అంటే ఏంటి? డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చి స్పెషలైజేషన్, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ ఇంటేక్ వచ్చేటప్పటికి 120 అనమాట. సో తర్వాత బీటెక్ సిఈ ఉంటుంది. సో ఇంటేక్ వచ్చేటప్పటికి 120 అయితే ఉంటుంది. ఇంకా బీటెక్ సిఎస్సి, ఇది చాలా ఫేమస్. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటి అంటే, స్పెషలైజేషన్కి సిఎస్సికి ఏంటి డిఫరెన్స్ అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఏం పెద్ద డిఫరెన్స్ అంటూ ఏం ఉండదండి. జస్ట్ స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బీటెక్ ఏఐడిఎస్ అంటే ఏఐ మీద అలాగే డేటా సైన్స్ మీద కొంచెం గ్రిప్ ఎక్కువ చెప్తారు అంతే. ఇంకా పెద్ద తేడాలంటూ ఏముండవు, సేమ్ ఉంటుంది. మీకు మొత్తం సిలబస్ మొత్తం కూడా సేమే ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ మీకు చెప్తారు. బట్ ఏఐడిఎస్ మీద కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, డెప్త్గా చెప్తారు. సో ఇది స్పెషలైజేషన్స్ అంటే బీటెక్ సిఎస్సిలోనే అందరు జాయిన్ అవుతున్నారు కదా. సో అంతమందికి జాయినింగ్ లేదు కాబట్టి వీళ్ళు స్పెషలైజేషన్స్ అని చెప్పి ఇలా కొన్ని గ్రూప్స్ అయితే తీసుకొచ్చారు. దానివల్ల ఏమవుతుంది, బీటెక్ సిఎస్సిలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకవేళ అందులో రాకపోతే ఇందులో జాయిన్ అవుతారు నా ఉద్దేశంతో వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ బీటెక్ సిఎస్సికి చూసుకుంటే ఇంటెక్ 300 అయితే ఉంటుంది. ఇంకో డౌట్ కూడా ఉంటుంది, సో దీనివల్ల మాకు ఏమైనా స్పెషలైజేషన్ తీసుకుంటే మాకు జాబ్స్ రావా, ప్లేస్మెంట్స్ ఉండవా, ఇవన్నీ ఉంటాయి. అలా ఏం ఉండదండి. ఈ సిఎస్సి బ్రాంచ్కి ఎంతైతే డిమాండ్ ఉంటుందో వాడికి అంతే డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీకు అలాంటి మైండ్లో అలాంటివి ఏమైనా పెట్టుకుంటే తీసేయండి, ఓకేనా. సో ఇందులో ఉండేటివి దాంట్లో ఉంటాయి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవే ఉంటాయి, ఓకే. కాకపోతే వాటి మీద కొంచెం డెప్త్ చెప్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీటెక్ ఈసీ, ఇది చాలా మందికి ఫేమస్ అనమాట. ఎందుకంటే ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ కాకపోతే ఇలా హార్డ్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు అని చాలా మంది తెలివిగా దీంట్లోకి అయితే వెళ్తూ ఉంటారు. సో ఇది కూడా ఉంది. ఇంటెక్ వచ్చేటప్పటికి 240 అనమాట. సో ఇంటెక్ అంటే ఏం లేదండి, స్టూడెంట్స్, ఓకే, స్టూడెంట్ సీట్స్ అనమాట, అర్థమవుతుందా. ఇంకా బీటెక్ ఐటీ, ఇది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఇందులో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళండి. బీటెక్తో సమానమే ఇది కూడా, ఓకేనా. ఇవన్నీ స్పెషలైజేషన్స్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాటిలో ఇట్లా సేమ్ టు సిలబస్ సేమ్గానే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి అయితే మాట్లాడతాము. సో ప్లేస్మెంట్స్లో మనకి ఇక్కడ చూస్తే వీళ్ళు ఒక బ్యానర్ అయితే ఇచ్చేసినారు అనమాట స్టార్టింగ్లోనే. అకాడమిక్ ఇయర్ 2024 నుంచి 2025 వరకు అయితే ఇక్కడ 52 LPA అయితే ఉందండి, అమెజాన్లో సెలెక్ట్ అయ్యారంట. సో తర్వాత వచ్చేటప్పటికి 35 LPAతో మళ్ళీ అమెజాన్లోనే మనకి సెలెక్ట్ అవడం జరిగింది. సో ఇలా మనకి కింద కూడా మనం చూసుకుంటే కంపెనీ వైజ్, బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ కూడా మనకి వీళ్ళైతే ఇచ్చినారు. డేటా 2024 నుంచి 2025కి అయితే వీళ్ళు ఇచ్చినది. ఇంకా ఇన్ఫోసిస్లో మనం చూసుకుంటే సిఎస్సికి సంబంధించిన వాళ్ళు 4 అయితే సెలెక్ట్ అయినారు. ఇక్కడ ప్యాకేజ్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే ఇచ్చేసినారు అనమాట. 9.50, ఓకేనా, 9.50 LPAతో 4 అయితే సెలెక్ట్ అవడారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా మనకి ఇలా కంపెనీస్ అయితే మనకి చాలా 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 కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే అసెంజర్ 26, ఇలా మనకి సిఎస్6 ఏఐడిఎస్కి సంబంధించిన వాళ్ళు 26 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారంట ఇక్కడ. అలాగే సిఎస్సికి సంబంధించిన వాళ్ళు 97 మంది సెలెక్ట్ అయ్యారంట. అలాగే ఐటీకి సంబంధించిన వాళ్ళు 64 సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఈసీఈకి సంబంధించి 49 మంది సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. త్రిబుల్కి సంబంధించి 4, అలాగే ఎంఈకి సంబంధించి 3. ఇలా మీకు అయితే డేటా అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఐబిఎంలో మనకైతే 4.5 మెంబర్స్ 4.50 అయితే ఎల్పిఎస్తో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. బట్ ఆ డేటా అయితే వీళ్ళు ఇవ్వలేదు అనమాట. సో యావరేజ్ ప్యాకేజ్ అనుకుంటుంది. ఇంకా మనకి ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ అయితే చేసుకోండి వెబ్సైట్స్లో. సో మీకు క్లియర్ డేటా అయితే అక్కడ ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేస్తే మీకైతే ఇక్కడ ప్లేస్మెంట్స్కి సంబంధించి వస్తుంది అనమాట. చూడండి,
సో చూడండి ఇక్కడ మనకి 44 lakhs అనమాట 2023-2024 సంబంధించి. అలాగే పేపాల్లో కూడా మనకి ఒక అతనికి 34.5 ప్యాకేజ్ అయితే వచ్చిందని చెప్తున్నారు. ఇంకా సిస్కో 20 lakhs per annum ఇవైతే చూపిస్తున్నారు. అసెంజర్ నుంచి టోటల్ స్టూడెంట్స్ అయితే 252 మంది అయితే సెలెక్ట్ అయ్యారంట. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 4.5 LPA. తర్వాత ఇలా మనకి కొన్ని కంపెనీస్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇది మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. సో కాబట్టి ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే కాలేజ్ అయితే మంచి కాలేజ్ అండి, పేరున్న కాలేజ్. కాబట్టి ఇది ఓల్డ్ కాలేజ్ కూడా, మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓల్డ్ కాలేజ్ విజయవాడలో ఉంటుంది కాలేజ్, చాలా మంచి కాలేజ్. ఎవరికైనా సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళండి. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి కాలేజ్ అండి, చెప్పేస్తాను మంచి కాలేజ్. కాకపోతే మీరు ఎంత పెద్ద కాలేజ్లో చేరినా ఎక్కడ చేరినా సరే స్కిల్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు మంచిగా స్కిల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకైతే జాబ్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి రిక్రూటర్స్ కూడా ఉన్నారనమాట. సో రిక్రూటర్స్ కూడా మనం అయితే చూద్దాం ఒకసారి. సో వీళ్ళైతే రిక్రూటర్స్ కూడా మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూడండి, రీసెంట్లీ వీళ్ళ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్న రిక్రూటర్స్ అయితే వీళ్ళు. ADP, మైక్రోసాఫ్ట్, IBM, ఇన్ఫోసిస్, టాటా, ఐడియా, ఇలా బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయండి. ఈ కంపెనీలంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని జాబ్ ఆఫర్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇది డేటా. సో ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా ఒకటే చెప్పేస్తున్నా, కాలేజ్ అయితే మంచి కాలేజీ, ఫ్రీ సీట్ వస్తే హ్యాపీగా వెళ్ళిపోండి.